హైదరాబాద్లో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఫారినర్స్ అక్కడ బాగా కనబడుతుంది. కానీ ఇప్పుడు ఫారినర్స్ని వ్యభిచారానికి కూడా తీసుకొస్తున్నటువంటి ఇష్యూస్, అట్లాగే నార్త్ ఇండియన్స్ ఎక్కువ కనబడుతుంటారు, వాళ్ళని కూడా వ్యభిచారానికి తీసుకొస్తున్నటువంటి విషయం బయటపడింది. హైదరాబాద్ నుంచి విదేశీ మహిళలను కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. లొకాంటో, స్కోకా వంటి వెబ్సైట్లు ఉపయోగిస్తున్నారట. కస్టమర్లని వాట్సాప్ల ద్వారా తీసుకొస్తున్నారట. ఓయో రూమ్స్ బుక్ చేస్తున్నారట. వీళ్ళే ఇతర హోటళ్లలో కూడా సేవలు అందించేస్తున్నారట. టోటల్గా పోలీసులు చేసిన ఆపరేషన్లో జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్కి చెందిన 7 అమ్మాయిలతో పాటు ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్కి చెందినటువంటి 2 విదేశీ అమ్మాయిలు కూడా దొరికారు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు స్టేట్ హోమ్కి పంపిస్తారు. మళ్ళీ వాళ్ళని వదిలిపెడతారు. మళ్ళీ వాళ్ళది ఈ పనే జరుగుతుంటుంది. వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడు అమర్ సింగ్ అలియాస్ అమిత్ సింగ్, వీడు ఆర్గనైజర్ అట. అమిత్ సింగ్ తమ్మి శ్రీనివాస్ సూపర్వైజర్ అట. పాకల వెంకటేశ్వర్లని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. వీళ్ళు టెక్మెటోవా, గుల్షాట్, రక్మానోవా, మలికా @ లోనివా బోరా, లక్ష్మణ్ తుము, ఆకాష్ బజాజ్, గోరా మహమ్మద్ వసీం, కే పార్థిబన్ అనేటటువంటి వాళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నారట. ఏహెచ్టియు పోలీసులు ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. పట్టుబడిన 9 మందిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. ఇలాంటి రాకెట్స్ పెద్ద ఎత్తున హైదరాబాద్లో నడుస్తున్నాయన్నటువంటి సమాచారం మీదన సీరియస్గా వీళ్ళు కూడా విటుల రూపంలోనే వాళ్ళతో టచ్లోకి వెళ్ళి పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గాయత్రి నగర్, పర్వత్ నగర్లోని బిఎస్ఆర్ సూపర్ లగ్జరీ లివింగ్ హోటల్లో వీళ్ళని పట్టుకున్నారు అకస్మాత్తుగా దాడి చేసి.